వెల్కమ్ టు వనజనాగండి. ఈరోజు మనము కారం అన్నం చేసుకుందాము. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వేస్తున్నా. నూనె వేసాను బాణట్లో. ఇప్పుడు ఆవాలు వేస్తున్నా, కొద్దిగా జీలకర్ర కూడా వేస్తున్నాను. ఆవాలు చిటపట్లాడగానే పల్లీలు వేద్దాము. కొద్దిగా పసుపు వేసుకుందాము. పల్లీలు చిటపట్లాడగానే మనము మినపప్పు, శనగపప్పు కూడా వేసుకుందాము. చాలా ఈజీగా ఇంట్లో కాయగూరలు అలాంటివి ఏమీ లేనప్పుడు ఏమైనా నోటికి తూగా తినాలన్నప్పుడు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది ఇవన్నీ వేగినాయి. రెండు పచ్చిమిర్చిలు వేసుకుంటున్నాను. ఎందుకంటే మనము కారం అన్నానికి కారం వేసుకుంటాము, అందుకని పచ్చిమిర్చి అక్కర్లేదు ఎక్కువగా. కరిగి ఉంచుకున్న ఉల్లిగడ్డ వేస్తున్నాను, కరివేపాకు వేస్తున్నాను, ఓ చిన్న టొమాటో వేస్తున్నాండి. ఇది ఆప్షన్, మీకు కాబడితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇక ఉప్పు వేద్దాం, తగినంత వేసుకోవచ్చు. టొమాటోలు బాగా మగ్గుతాయి తొందరగా, అందుకని ఇలా వేసాను. కారప్పొడి వేస్తున్నా అండి. చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. ఈ అన్నము ముందుగా చేసుకున్నాను నేను. ఈ అన్నంని ఇప్పుడు ఇందులోకి వేసి కలుపుతాను. అవి బాగా వేగినాయి కదండి, చాలా కమ్మటి వాసన వస్తుంది. తినడానికి కూడా చాలా రుచికరంగా ఉంటుంది. ఇది తరిగి ఉంచుకున్న కొత్తిమీర పైన వేద్దామండి. చూడండి ఎలా ఉందో. మీరందరూ కూడా చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. ప్లేట్లోకి వేసుకుందాము తినడానికి. ఇప్పుడు పొడి పొడిగా అన్నం చేసుకున్నాం కదండి, చాలా రుచికరంగా ఉంటుంది. మీరు కూడా చేసి చూడండి. చాలా బాగుందండి, నోటికి చాలా హితువుగా ఉందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.